రేపు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఇక నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేశారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కాస్టింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని అంటున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నల్గొండ అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చెప్పండి, రేపు జరిగే ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని కేంద్రాలు? మామూలుగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అందరికీ సమానమైంది. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా మేము ఓటింగ్ శాతం పెంచడం కోసం శాంతియుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లేకుండా ఓటును వినియోగించుకున్న ఓటర్లను చైతన్యపరచవలసిందిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాలు ఉన్నాయి. వారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియలోనే పారదర్శకత కోసం ర్యాండమైజేషన్ సిస్టమ్ ద్వారా వారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి జిల్లా స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో కూడా శిక్షణ ఇచ్చాం. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడ్డవారే. అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియలో ఓట్ల శాతం పెరగడం కోసం ఈసారి అన్ని మున్సిపల్ కేంద్రాల్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది విస్తృతంగా వాహనాల ద్వారా, అదేవిధంగా మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రచారం కల్పించారు. మనం మొన్న చూసినటువంటి జీపీ ఎలక్షన్లో రాష్ట్రంలో సగటు పర్సెంటేజ్ 89% చిల్లర ఓటు కాస్టింగ్ చేశారు. కాబట్టి ఈసారి మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ శాతం విద్యార్థికులు ఉండే అవకాశం ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సీసీ ఆదేశాలని. దీనిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరి కమిషనర్లు అన్ని మున్సిపల్ కూడల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి 18 గుర్తింపు కార్డులకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన 11వ తారీఖు జరిగేటువంటి పోలింగ్ కంటే ముందే, ఒక వారం రోజుల ముందే ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మా వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళకు ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా ఓటర్ అందుబాటులో లేని వారు ఉంటే రేపు పోలింగ్ కేంద్రం ఉండేటువంటి బిఎల్ఓ దగ్గర వారి యొక్క ఓటర్ స్లిప్ ఉంటుంది. ఇటు ఓటర్ స్లిప్లో వారి యొక్క ఓటర్ పేరు, సీరియల్ నెంబర్, అదేవిధంగా వారు ఏ వార్డులో, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది కూడా వారికి సమాచారం ఇస్తాం. ఆ పోలింగ్ కేంద్రం ఉన్నటువంటి సహాయ కేంద్రాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు ఎలాంటి సమస్యలు కనుక ఉద్భవించేటట్టుంటే తక్షణమే కలెక్టరేట్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి సమాచారం ఏరియడం కోసం కూడా ప్రతి లొకేషన్లో మా మున్సిపాలిటీ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు సన్నద్ధమై ఉంటారు. మీ మీడియా మిత్రుల ద్వారా మేము మరొకసారి చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ అర్హులైన ఓటర్లు అందరూ 100% ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు సార్? మీరు మంచి సూచన చేశారు. ఎలక్షన్ కమిషన్ సాధారణ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, మహిళల, వృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పోలింగ్ కేంద్రాల వద్ద లొకేషన్ వారుగా మేము ట్రైసైకిల్స్ మున్సిపల్ సిబ్బంది నుంచి అక్కడ హాజరయ్యే విధంగా చూసినాం. మహిళలు ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, అదేవిధంగా గర్భిణులు కావచ్చు, వారు వచ్చినప్పుడు వరుస సంఖ్యతో సంబంధం లేకుండా వారిని ముందుగా ఓటు వేసే ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి పిఓ, ఓపీఓలకు, పోలీస్ సిబ్బందికి మేము సూచనలు జారీ చేసినాం. వారు ముందుగా రాగానే ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎన్ని గంటల వరకు ఈ సామాగ్రి పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, సామాగ్రి ప్రక్రియలో మాకు 2 రకాలైనటువంటి ముందరు స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్. నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ అనేది సంబంధిత ప్రతి వార్డు 3 వార్డులకు సంబంధించి ఒక R1 రిటర్నింగ్ ఆఫీసర్ని పెట్టినారు. వారి సమక్షంలో ఉన్నటువంటి జోనల్ ఆఫీసర్లు, అదేవిధంగా అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లు, ఓపీఓలకు మేము నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ ఇచ్చినాం. వారు భోజనాలు చేసుకున్న వెంటనే సుమారుగా 1 గంట లోపే వాళ్ళకి స్టాట్యూటరీ మెటీరియల్ వారికి ఇచ్చిన తర్వాత 1 గంటకి ఇక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి వారికి అలాట్ చేయబడిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సార్, చివరిగా చెప్పండి, అంటే ఓటింగ్ శాతం పెరగడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏమన్నా అవగాహన కార్యక్రమాలు ఏమన్నా చేపట్టారు ఇంతవరకు? మీకు నేను ఇంతకుముందు వివరించినట్టుగా ప్రతి ఓటర్ యొక్క కుటుంబ సభ్యులతో పోయి మేము పోలింగ్ స్లిప్లు పంపిణీ చేసినాం. అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే విధంగా ఓటర్లను ఎక్కువగా 2000, 3000 మంది ఒకే పోలింగ్ కేంద్రంలో ఉంటే వారికి నిరాసక్తత ఉంటుంది, లైన్లలో నిలబడాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 800లకు మించకుండా ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నల్గొండకు సంబంధించి మీరు చూసిన 48 వార్డులకు సంబంధించి 199 మంది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం. మాకు నల్గొండలో అత్యధికంగా ఏ కేంద్రంలో కూడా 800 మంది మించి ఓటర్లు లేరు. ఇది సజావుగా జరిగేటటువంటి ప్రక్రియలో మేము ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా షామియానాలు ఏర్పాటు చేసినాం, ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినాం, అదేవిధంగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చూసుకొనైనా అర్బన్లో ఉన్నటువంటి విద్యార్థికులు ఎక్కువగా ఉండే ఓటర్లు ఓటింగ్ ప్రక్రియను పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిడమింపజేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరగడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. గతంలోనే ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్తున్నారు. ముఖ్యంగా నల్గొండ ఒక కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు అయితే ఎలక్షన్లు జరుగుతున్నాయి రేపు. అందుకు సంబంధించిన ఎలక్షన్ సామాగ్రిని ఇప్పటికే పంపిణీ చేసే కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉంటుందో పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేటట్టయితే అధికారులు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎన్నికలకు ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి అశోక్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.